నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రేంజర్ల గ్రామంలో బైరి నరేష్ ఇంటి ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ అయ్యప్ప భక్తులు ధర్నాకు దిగారు. బైరి నరేష్ను తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై మరింత సమాచారం నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఈ రోజు ఉదయం నుంచి అయితే ఆ బైరి నరేష్ అనే వ్యక్తి అయితే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు. అయ్యప్ప స్వాముల మనోభావాలు కానీ ఇక్కడ హిందూ సమాజం యొక్క మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని చెప్పేసి అఖిల భారతీయ అయ్యప్ప స్వామి ఆధ్వర్యంలో అయితే ఎక్కడికక్కడ కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ని అక్కడ వెళ్ళి వాళ్ళకి లెటర్ ఇవ్వడం, దాంతో పాటు కూడా రస్తా రోకులు చేయడము, రోడ్డు మీకు బైక్ తో ర్యాలీలు తీయడం, ఇట్లాంటి పెద్ద మొత్తంలో అయితే ఎక్కడ చూసినా కూడా ఇదే సిచ్యువేషన్ ఉండేది. అయితే ఈ సిచ్యువేషన్ లో అయితే మొత్తం ఎక్కడ చూసినా కూడా పోలీసులు కూడా అన్ని కూడా ఖచ్చితంగా వాళ్ళని అయితే ఎక్కడికక్కడ పట్టుకుంటాము, వాళ్ళని ఇమ్మీడియట్లీ అయితే చర్యలు తీసుకుంటామన్న ఒక సంకేతం కనిపించిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఏదైతే బైరి నరేష్ అనుచరుడు ఏదైతే రేంజర్ల రాజేష్ ఉన్నాడో అతని ఇంటి దగ్గర అయితే పెద్ద మొత్తంలో అయితే ఇక్కడ హిందూ సమాజం, హిందూ సంఘాలు కానివ్వండి, ఇక్కడ అయ్యప్ప స్వాముల సంబంధించిన మండలంలోని ఇక్కడ వివిధ గ్రామాల మండలాల నుంచి వచ్చిన అయ్యప్ప స్వాములు పెద్ద మొత్తంలో అయితే అతని ఇంటి దగ్గర భారీగా అయితే మోహరించిన నేపథ్యం కనిపిస్తుంది. పోలీసులు కూడా అందరినీ శాంతి పరిచయాలు చేసినా కూడా అయ్యప్ప స్వాములు ఏమాత్రం కూడా ఆ వ్యాఖ్యలు అయితే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఈ వ్యాఖ్యల పైన అయితే ఊరుకునే లేదన్నట్టుగా కూడా వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇది చాలా హేయమైన చర్యగా వాళ్ళు కూడా మమ్మల్ని అప్పగించండి ఆయనని అని చెప్పేసి కూడా వీళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే రాజేష్, అంటే ఏదైతే బైరి నరేష్ అనుచరుడు రాజేష్ అయితే ఆ ముప్కాల్ మండలం రేంజర్ గ్రామంలో అయితే అక్కడ ఉంటున్న నివాసానికి అయితే వీళ్ళు పెద్ద మొత్తంలో అయితే హిందూ సంఘాలు కానీ ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ కూడా అక్కడ వెళ్ళిన పరిస్థితి, ఉద్రిక్తమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. పోలీసులు అయితే బయటకు స్టేషన్ నుంచి తీసుకెళ్దామని చెప్పేసి చూస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా బయటకు తీయలేని పరిస్థితి కనిపిస్తుంది. ఒక రాజేష్ పరిస్థితి ఇట్లా ఉంటే అక్కడ నరేష్ పరిస్థితి అయితే అతను ఖచ్చితంగా అయితే ఎక్కడ దొరికితే అక్కడ అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసిన ఆయన పైన కూడా చాలా ఉద్రిక్తత వాతావరణం, ఆయన ఆగ్రహం, కట్టలు తెంచిన ఆగ్రహం అయితే కనిపిస్తా ఉంది. ఇంత ముందు కూడా అతని అనుచరుడు మనం సోషల్ మీడియా కూడా చూస్తా ఉన్నాం, అంచెండు పైన ఇంకొక అంచెండు పైన కూడా తీవ్రంగా అయితే ఇంకోసారి ఇట్లాంటి చేయకుండా, ఇట్లాంటి తప్పులు చేయకుండా అయితే అతనికి సంబంధించిన స్టేషన్ లో కూడా అతనికి కొద్దిగా మందలించి స్టేషన్ లో అప్పచెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ముప్కాల్ మండలంలోని రేంజర్ గ్రామంలో అయితే ఆయన ఏదైతే నరేష్ అనుచరుడు ఇంటి దగ్గర కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇట్లాంటి హిందూ సమాజం పట్ల ఎవరు ఎట్లాంటి అంటే మాటల్లో ఏ మాత్రం కూడా తేడా కనిపించినా కూడా సహించేది లేదని చెప్పేసి కూడా ముక్తకంఠంతో అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్వాములు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.